ఫేమ్ అయ్యి ఒకవేళ బయట పనే చేయాల్సి వచ్చిన టైంలో ఇట్లా ఫేమ్ అవుతున్నప్పుడు వచ్చి సెల్ఫీ అది ఇది అని అంటారు కదా, అప్పుడు డిస్టర్బ్ అవ్వదా? నో ప్రాబ్లం. ఆ సెల్ఫీ ఇస్తే నా పని నేను చేసుకుంటాను. అంటే ఇండ్లలో ఇంత ఫేమస్ వచ్చి ఇక్కడ చేసుకుంటున్నాడు అని ఫేమ్ ఉన్నప్పుడు ఫేమ్ ఉంటుంది, ఫేమ్ అనేది తగ్గిపోయినప్పుడు తగ్గిపోతాము. లైఫ్లో జీవితాంతం ఫేమ్ అనేది ఎవరికి ఉండదు. కొన్ని రోజుల వరకే కొంతమంది ఊపుతారు, లైఫ్ లాంగ్ ఇప్పుడు అప్పటి హీరోలు ఇప్పుడు ఊపమంటే ఊపలేరు కదా, ముసలి అయిపోయారు కదా, కొత్త వాళ్ళు వెళ్ళారు కదా. నేను కూడా అంతే అనుకుంటా. ఉన్న రోజు ఫేమ్ ఉంటా, లేని రోజు ఏదో వర్క్ చేసుకుంటా, చిన్న షాప్ పెట్టుకుంటే బతుకుతా, తప్పేముంది దాంట్లో. ఒకవేళ బిజినెస్ పెట్టాలనుకుంటే ఏ బిజినెస్ పెడతారు? ఏదైనా పెట్టుకుంటానండి. సారీ అన్నా, లేడీస్ అన్నా, వంటది అన్నా, నాకు వంటలు వచ్చు, హోటల్ అన్న పెట్టుకుంటా, ఏదో ఒకటి. అంటే స్పెషల్ గా ఏం వంటలు చేస్తారు మీరు? నేను అన్నీ వండుతాను. నాటుకోడి వండుతా, చికెన్, మటన్, పచ్చడి, వెజిటేబుల్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే నేను పెద్ద పెద్ద వాళ్ళ ఇంట్లో వంట చేశాను కాబట్టి నాకు నా వంటలు చూస్తే ఎవరైనా యూజ్ చేసుకుంటారు కంపల్సరీ. సో మరి ఇట్లా మిమ్మల్ని ట్రాన్స్ అని అనుకుంటున్నారు కదా, దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? కొందరు అనుకుంటారు ఉప్పల్ బాలు ఇంతే, ఇంకా వాడి తేడా తేడా అని కొందరు అనుకుంటారు. ఇప్పుడు నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు ఉన్నావు మీ ఏరియాలో, ఈమె యాంకరింగ్ అవసరమా అని అంటారు పోరగాళ్ళు, యూత్ అంటారు అనుకో, పోనీ ఈమెకి ఈ యాంకరింగ్ అవసరమా అని అంటారు. అన్నంత మాత్రం నువ్వు ఫీల్ అవుతావా? లేదు, నన్ను కూడా గంతే అనేవాళ్ళు అంటుంటారు. అప్పుడు పట్టించుకోవద్దు మనం, మన వారికి. అదేమన్నా ప్రొఫెషనల్, ఇదంటే నా ప్రొఫెషనల్ అనుకో, అదేమన్నా ప్రొఫెషనలా? ఎందుకు అది అనుకుంటున్నా ప్రొఫెషనల్? ఇప్పుడు నేను ఇంత ఫేమ్ ఉన్నా కాబట్టి నన్ను పిలిచావు, నేను ఒక సెలబ్రిటీని కాబట్టి నన్ను పిలిచావు, నేను సెలబ్రిటీ లాగా వచ్చాను. నేను సౌండ్లాగా చీర కట్టుకుని ఇప్పుడు రాలేదు కదా. ఒకవేళ ఇప్పుడు మారాను అనుకో, సేమ్ అలా అన్నీ యూజ్ చేసుకునేవాడిని కదా. ఆపరేషన్ చేసుకుంటుండి, బాడీలో కావాల్సిన లేడీస్ కావాల్సిన పెట్టించుకుంటుంటే తప్పేముండే. అవును నేను మారిపోయానని చెప్తుంటే తప్పే. చేయించుకుంటారని విన్నాను. నేను చేయించుకుంటే బరాబర్ ఓపెన్గా చెప్తాంటున్నా కదా, పెద్ద నీ ముందు చెప్తాను. నేను చేయించుకుంటే బరాబర్ చెప్తాను కదా, నాకెందుకు సిగ్గు? ఇప్పుడు నా ఇంటర్వ్యూ ఇప్పుడు లక్షల మంది చూస్తారు కదా, నా ఫ్యామిలీ చూస్తారు, మా చిన్న పిల్లలు చూస్తారు, మా చుట్టాలు చూస్తారు, నా బెస్ట్ ఫ్రెండ్ చూస్తారు, మా ఊరు మొత్తం చూస్తారు. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ అంటే పర్టికులర్ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా, ఇప్పుడు నాకంటే ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు. అది నువ్వు క్వశ్చన్, నీ బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు ఆ క్వశ్చన్ అడుగు, నేను చెప్పేదాన్ని ఫస్ట్ నువ్వు విను, తర్వాత బెస్ట్ ఫ్రెండ్ క్వశ్చన్ అడిగినప్పుడు అప్పుడు సమాధానం చెప్పు. నాకు అందరూ చూస్తారు. ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కానీ, మా బావ కానీ, మా అక్క కానీ, మా ఊళ్ళో విలేజ్లో యూత్, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీస్, మా పెద్ద కూతుర్లు, మా చిన్న కూతుర్లు, చదివే వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు మా చుట్టాలు. ఫంక్షన్ అయితే అందరం కలుసుకుంటాం. అప్పుడు ఎట్లా నన్ను చూస్తారు కదా. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ నీకు ఇస్తున్నాను అంటే ఓపెన్గా ఇస్తున్నాను. నేను మారాలనుకుంటే నన్ను కొట్టేవాళ్ళు లేరు, తిట్టేవాళ్ళు లేరు, మా చుట్టాలు ఎవరు అనేవాళ్ళు, మా ఇంట్లోనే ప్రాబ్లం లేదు. ఒకవేళ నేను అమ్మాయిలా మారాలనుకుంటే ఓపెన్గా చెప్తాను, నేను అమ్మాయిలా మారుతున్నాను అని ఓపెన్గా ఛానల్ చెప్తాను. నాకెందుకు భయము? సో మీరు మీ ఫ్యామిలీలో డాక్టర్స్, మంచి మంచిగా వెల్ సెటిల్ అయిన ఫ్యామిలీ, సో మీరెందుకు చదువుకోకుండా ఈ వేలో వచ్చినారు? మా ఫ్యామిలీలో డాక్టర్స్ లేరు. అంటే తెలిసిన వాళ్ళని అన్నారు కదా, పిన్ని వాళ్ళు అని. పిన్ని వాళ్ళు అంటే ఇప్పుడు మా చుట్టాలు కానీ, కొంతమంది మా ఇంటి పక్కల వాళ్ళు కానీ, విలేజ్ కొంత రిచ్ వాళ్ళు ఉంటారు. ఎగ్జాంపుల్గా ఎలా ఎంచుకున్నానంటే, నేను ఇది ఎంచుకుని నేను ఐటమ్ గర్ల్ అనుకున్నావా, లేక సిమ్రన్ గర్ల్ అనుకున్నావా? నేను ఏమైనా ఎంచుకున్నట్టే ఏం ఎంచుకున్నా అసలు నాకు అర్థం కాదు. నేను అందరిలాగానే ఉప్పల్ బాల్ లాగానే ఉన్నాను, కొత్తగా ఏం ఎంచుకున్నా? ఉప్పల్ బాలే అంటే అంత ఫేమ్ అవ్వడానికి ఏం చేసినారని, అంటే ఏ వర్త అవి చేయడం వలన? అవునండి, ఫేమ్ రావాలంటే కొన్ని చూపిస్తే, కొన్ని యాంగిల్ చూపిస్తే, కొన్ని చేస్తేనే ఫేమ్ అవుతుంది. నీకు యాంకరింగ్ జాబ్ ఎవడిచ్చింది అసలు? నీకు ఏమొస్తాను ఇచ్చిరు మరి? ఏంటి బ్రో అంత మాట? ఒకవేళ మూవీ ఛాన్స్ వస్తే వెళ్తారా? నాకు అర్థం కాదు. ఇప్పుడు నిన్ను వచ్చి నాగ చైతన్యను లేదు, నేను అన్నది చిన్నవి, పెద్ద పెద్ద ఫిలిమ్స్ అయితే ఏం కాదు కదా. ఇప్పుడు సినిమాల అవకాశం, ఇప్పుడు నేను ఆల్రెడీ 6 మూవీలు చేశా. నేను 6 మూవీస్ చేశా. అంటే మెయిన్ క్యారెక్టర్ మీరే అయితే? మెయిన్ క్యారెక్టర్ కాదు, చిన్న క్యారెక్టర్ ఇచ్చిన, బాత్రూమ్ అడుగుమని ఇచ్చినా కూడా చేస్తారు. మూవీస్ ఆఫర్ వస్తుందంటే ఎందుకు చేయడు? చేయకుండా ప్రపంచంలో ఎవడు ఉండడు కదా. మూవీ అవకాశం వస్తే ఎవడైనా చేస్తాడు. ఇప్పుడు నిన్ను వచ్చి ఇప్పుడు నాగ చైతన్యం ఎవరు వచ్చి పెళ్లి చేసుకుంటా చేసుకోవా? నేను గాలని ఎందుకు చేసుకుంటా? మరి ఏమని చేసుకుంటా? నాకంటే ఒక పర్సన్ ఉంటారు కదా, అంత వాళ్ళు వదిలేసుకునే అంత ఫేమ్ రిచ్ ఉన్న వాళ్ళని అసలు చేసుకోను నేను. పోనీ మీ ఇంటి పక్కన ఎవరైనా అడిగితే, మీ ఇంటి పక్కన ఎవరైనా నేను చేసుకుంటా అంటే? నేను చేసుకోను కదా. అట్లా ఇంటి పక్కన ఎందుకు చేసుకుంటారు? ఇంటి పక్కన గురించి తెలియదా మనకి? బయటవాడు ఎలా ఉంటాడు? బయట వాళ్ళని కాదు, ఇష్టపడి ఇంట్లో మెయిన్ వాళ్ళనైనా ఎవరైనా ఇష్టపడతావు. వాడు మంచోడు చెడ్డడు ఎలా తెలుస్తుంది నీకు? ఉన్నప్పుడు మనం మాట్లాడే విధానం. ఇప్పుడు నేను నీ దగ్గర 100 నటిస్తాను, ఇప్పుడు తర్వాత ఏం చేస్తారు నీకు తెలియదు కదా. అది కరెక్టే, కానీ ఉంటది కదా ఒక మనిషి దగ్గర. చూడట్లేవా?
చాలా మంది లవ్వులు చేసి బయట తీసుకెళ్ళి మొగోళ్ళని చంపించిన వాళ్ళు ఉన్నారు, వైఫ్ ఉండగా ఇంకొకరు మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది సమాజంలో నాకు అర్థం కాదు. సరే కానీ అంత గుడ్డిగా ఎవరు అంత పిచ్చులు కాదు. సమాజంలో చాలా మంచి వాళ్ళే మోసం చేస్తున్నారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అని నువ్వు అనుకుంటావు. ఈ అబ్బాయి సిన్సియర్ అంటే వాడ పెద్ద దుర్మార్గుడు ఉంటాడు, అది నీకు తెలియదు. ముఖం చూసి మోసపోవద్దని అంటారు. ఎప్పుడైనా అందాన్ని చూసి టచ్చర్ చూసి డబ్బుని చూసి కాదు. ఒక మనిషి అనేది ఒక మనిషి ఒక టేస్ట్ ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్, నేను బాబా 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 అంటున్నానంటే నేను ఆయన 20 ఏళ్ళ నుంచి నేను వాళ్ళ ఇంట్లో ఉంటున్నా, 20 years నుంచి. వాళ్ళ ఇంట్లో 20 years నుంచి నన్ను ఉంచుకున్నారు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఈ అబ్బాయి తేడలా ఉన్నాడు, మీ ఇంట్లో ఉంచుకుంటే మీ పిల్లలు చెడిపోతారు, మీ పిల్లలు కూడా ఇలా తయారవుతారు, ఎందుకు పెట్టుకున్నావు అన్నవాడిని మీ ఇంట్లో అనేవాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తే ఒకటే చెప్పాడు. వాడేందో నాకు తెలుసు. అంటే ఇప్పుడు ఇట్లా బాగా రూమర్స్ వస్తున్నాయి కదా ఫ్యామిలీలో నుంచి. ఇప్పుడు మీరే అన్నారు కదా బావ వాళ్ళ ఇంట్లో ఉంటాయని. మా బావ వాళ్ళ ఫ్రెండే మా బావకు చెప్పిండు సొంతంగా, ఎందుకు ఉంచుకున్నావు అని పంపించేస్తే తేడలా ఉన్నాడు అన్నాడు. నేను వాళ్ళ ఇంటికి ఎంత 20 ఏళ్ళు అయింది. వాళ్ళ పిల్లలు నేను 5th 6th ఉన్నప్పుడు వచ్చాను. ఇప్పుడు ఇద్దరు డాక్టర్లు MBBS. ఒక ఆయన అమెరికా వెళ్ళిపోయాడు, ఒక ఆయనేమో కామ్లిన్ హాస్పిటల్లో PG చదువుతుండు, ఒక ఆయన PG ఎన్నికి అమెరికా వెళ్ళిపోయాడు. ఫ్రీ సీట్, 1 రూపీ గుడ్లు. మామయ్య వాళ్ళకు మూవీకి వెళ్ళాలన్నా ఎక్కడ షాపింగ్కి వెళ్ళాలన్నా నేనే తీసుకోవాలి, నేనే తీసుకురావాలి. ఇప్పుడు వాళ్ళు నన్ను మామయ్య అని ఇప్పుడు ఎంత అందంగా ఉండి ఎంత నైస్గా డాక్టర్లు అయ్యి అఫీషియల్గా ఇప్పుడు వాళ్ళు ఉన్నారు. పిల్లలు చెడిపోలేరే, నాలుగు తయారు కాలేదు, మరి డాక్టర్లు ఎందుకు అయ్యారు? అలా చెడిపోయేటట్టు 4 బుద్ధులు వచ్చేవారు కదా. ఎవరైనా ఎవరికున్న నీకున్నది నీకే బుద్ధి ఉంటుంది. నేను చెప్పమంటే మారమంటే మారుతావా? నువ్వు చెప్తే నేను మారలేను కదా. అందుకే ఎవరికి నచ్చినట్లు వాళ్ళు బతారు. అంటే బయట సమాజం ఇట్లా అంటున్నప్పుడు అంటే కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఫస్ట్ స్టార్టింగ్ లో, అట్లా ఏమైనా ఫేస్ చేసిరా? ఫేస్ చేసి అంటే 100 మంది అన్నప్పుడు అనుకోలే అనుకుంటాం. నాకు డబ్బులు అంటే బాధపడినప్పుడు ఇప్పుడు అంటే డబ్బులు వస్తున్నాయి. ఫస్ట్ లో అయితే డబ్బులు రాలేదు కదా. అప్పుడు డబ్బులు బాధపడతాం. ఎందుకు బాధపడే అని వాళ్ళు అనుకుంటారు కదా. నేనేదో నాకు ఒక కాంపిటెంట్ ఉంది కదా, నాకు ఒకటి ఉంది కదా గోల్ అని నేను అనుకుంటున్నా. గోల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ గోల్ ఏముంది? గోల్ అంటే ఇప్పుడు నాకు ఎవరు రూపాయలు తెచ్చిపెట్టట్లేదు, నన్ను ఎవడేమో లంచ్కు పిలవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో మా అన్నయ్యకి మొన్న జ్వరం వచ్చింది, 40-50 లక్షలు 40-30 వేలు అయినాయి. ఎవరైనా ఇచ్చారా? మొన్న మా అమ్మ జ్వరం వచ్చి 20,000 అయింది. ఎవరైనా ఇచ్చారా? నేనే కదా తీసుకుని పెట్టుకున్నది, భరించాను. ఏదో ఒకటి చేసుకుని చేయాలి కదా. అట్లా నాది ఫ్యామిలీ నేను బతికించడానికి 100 చేస్తానబ్బా. ఎవడో నన్ను ఇది అంటున్నాడు, వాడెవడో గొట్టంగాడు ఇట్లా అంటుండు. 10 మంది వెళ్తే ఏ గీడు ఉప్పలు వాళ్ళు నవ్వే వాళ్ళు ఉంటారు, గడిపోతే ఏ గీడొచ్చి అనేవాళ్ళు కూడా చాలా మందిని చూస్తా. పెద్ద పెద్ద ఫంక్షన్కి పోయినప్పుడు కొంతమంది పక్కపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఫోటో దిగాలంటే కూడా గీంతరని వాళ్ళ ఫ్రెండ్ దిగితే కూడా ఇంకోడు ఎక్కిరించిన వాడు కూడా ఉన్నాడు. అన్ని అవన్నీ భరించి చూసా నేను. మా డీసెంట్గా నేను ఒక శంషవర్లో నాకు ఒక తెలిసిన ఒక ఆయన ఉంటాడు, మంచి ఫ్రెండ్. ఆయన స్టార్టింగ్లో నన్ను చూసినప్పుడు కొంచెం నన్ను మంచిగా మాట్లాడలేకపోయాడు. తర్వాత నేను ఒక వారం రోజులు ఆయన దగ్గర నుంచి చూస్తే అప్పుడు ఇంత మంచిగా అని చెప్పి లైక్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారు, 24 గంటలు అబ్బాయితో ఏం మాట్లాడుతావు చిల్లరగా అన్నారు. ఆ పిల్లగాని గురించి నీకు ఏం తెలుసు అని తిరిగితే నా గురించి ఎవరికైనా అర్థమవుతుంది. ఎప్పుడైనా నా గురించి ఎవరికైనా నాతో పాటు ఉంటే ఉప్పల్ ఏంటంటే తెలుస్తుంది. ఈ రోడ్డు మీరు అందంగా తయారైపోతే 100 మంది 100 రకాలుగా అనుకుంటారు. కానీ ఇప్పుడు 100 రకాలుగా అనుకుంటే ఇప్పుడు మనం ఒక మొగోడిని ఒక రూమ్లో మనం కలిసి ఉన్నామంటే ఆ మొగోడిని మనం పట్టుకోలేదు చేయాలని కాదు. అట్లా చేయాలంటే ఫోన్లు ఇస్తే 100 మంది వస్తారు. ఇప్పుడు చేసుకోవాలని నేను అనుకుంటే 100 మంది పిలిపించుకుని చేసుకోవచ్చు. నన్ను ఎవడేమంటాడు? ఇప్పుడు మా ఇంట్లో ఇప్పుడు చెప్పి కూడా నాకు మొగోళ్ళు అంటే ఇష్టం, నేను మొగోళ్ళతో పండుకుంటాను కూడా చెప్తా ఓపెన్గా. నాకెందుకు భయం చెప్పు? ఇన్ని ఓపెన్ చెప్పినోడు కదా చెప్పలేనా? నాకు మొగోళ్ళు అంటే ఇష్టం, నేను మొగోళ్ళతో వండుకుంటా, నాకు ఇష్టం అని చెప్పి ఓపెన్గా చెప్తాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.